విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కాక్రోచ్ పాదయాత్రలో భారీ ధర్నా నిర్వహించారు. నీట్ పేపర్ను నీట్గా లీక్ చేస్తే నడుస్తుందా అంటూ నిలదీశారు. కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరుద్యోగులు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో నిరసనకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. చూసుకుంటే ఇందిరా పార్క్ వద్ద కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా మహాధరణ నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి సంఘాలు, అటు విద్యార్థులు, అటు ఏదైతే నీట్ పేపర్ లీక్ అయినందుకు కూడా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలతో కూడా ఇక్కడ ఇప్పటికే ఇందిరా పార్క్ వద్ద కూడా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన విద్యార్థులు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఇంకొందరు మనతో విద్యార్థి నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. అన్న, ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ ఇక్కడ మహాధరణ నిర్వహించడం ఏందన్నా? ఈ ప్రధానంగా ఈ ధర్నా చేయడానికి ప్రధానమైన కారణము దేశంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మారారు. ఈరోజు నీటి పరీక్ష సక్రమంగా నిర్వహించినటువంటి మీ యొక్క ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు అన్యాయం చేసిన ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందే. ఈరోజు నైతిక బాధ్యత వహించకుండా ఈరోజు రాజీనామా చేయకుండా ఈరోజు కేవలం విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా విద్యార్థులను అవమానపరిచే మాట్లాడే మాటలు సరైన పద్ధతి కాదు కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈరోజు లీకుల ప్రభుత్వం జరుగుతుంది, పేపర్ లీకులు జరుగుతున్నాయి, అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఏం జరిగినా కూడా ఈరోజు మతాన్ని అడ్డ పెట్టుకుని ఈరోజు రాజకీయం చేసే పబ్బం గడుతుంది తప్ప మీరు నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసము, పేద విద్యార్థుల కోసము ఎక్కడ కూడా మీరు చేసినట్టు ఎక్కడికి వాళ్ళు న్యాయం చేసిన దాఖలాలు కాబట్టి తక్షణమే ఈ నీటు పేపర్ లీకేజ్ కి నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసినందుకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనతో ఇక్కడ కూడా రిప్ స్టూడెంట్స్ ఫ్యూచర్ కిల్డ్ బై పేపర్ లీక్స్, ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో దానికి నిరసనగా కూడా ఒక కాక్రోచ్ వేషంలో కూడా మనతో ఒక విద్యార్థి ఉన్నారు. వాట్ ఈస్ దిస్ మెయిన్ మోటివ్? Main motive behind this is to showcase the current situation of Indian education system, which is buried inside this coffin. Not only education system, the student future, the country's future, students' dreams, everything is inside this coffin now. Till now, central nobody has objected, so they think take it as granted. Yeah, people are not objecting. Let the investigation goes on. So 2024, whatever happened, no investigation result came. So I don't expect anything will happen because they also get the commission from those people who are leaking the paper. So it's a completely network. So they get benefited out of it. Only suffering is the students are suffering. Their parents are suffering. They're spending a lot of money and time. So indirectly, the country's future is also suffering. So by 2047, nowhere we are reaching. We'll be going down and down because the education system is going down. So finally, what you are saying for the central government? So central government, so I am expecting at least in a democracy system, if any failure happens and multiple failure happens, the minister has to take the accountability responsibility to resign so that investigation start. But he is not resigning. He is adamant at his place. So a simple request, please resign so that investigation start. Clean investigation should start. If he is involved, how can there will be no investigation on that? So he has to resign first. Yeah. Thank you. Thank you. Yeah. What is this save constitution, save India? So what you are saying for the government? So we live in a democracy, right? A huge chunk of population किसी मिनिस्टर को पूछा रेजिग्नेशन बिकॉज इज अ वैलिड रीजन, राइट? क्योंकि पेपर लीक हो रहा है, नॉट जस्ट नीट, अदर एग्जाम्स एज वेल, ठीक है? तो एक ह्यूज, बट उनके तरफ से कोई क्या बोलते हैं, अकाउंटेबिलिटी नहीं है. यू नॉट गेटिंग एन अकाउंटेबिलिटी इन अ डेमोक्रेसी. वी लिव इन डेमोक्रेसी, लोकतंत्र है भाई. तो लोकतंत्र में यू नीड टू एक्सपेक्ट अकाउंटेबिलिटी फ्रॉम नेता, बट वी नॉट गेटिंग एनी. एक बार हो गया, चलो ठीक है, 2 बार, 6 बार, 5 बार, कितने एग्जाम का हो रहा है? क्यों हो रहा है? कोई रेस्पॉन्सिबिलिटी क्यों नहीं ले रहा है? व्हाई इज इट नॉट रेजिग्नेशन? बिकॉज ही इज एन इनकॉम्पिटेंट मिनिस्टर. Is that what we are asking? Because he is an incompetent minister, we need his resignation. So finally, what you are saying for the government, central government? What we are telling, we need a competent minister जो ऐसा गलती ना होने दे, and we need immediate resignation of Dharmendra Pradhan. That's what I'm telling. Okay. Then why you are why you are showing the constitution? Because nothing is happening in spite of constitution. B.R. Ambedkar ने लिखा है, ठीक है? He is the man. उन्होंने कॉन्स्टिट्यूशन लिखा है बिकॉज वी हैव द लार्जेस्ट डेमोक्रेसी, बट कोई भी कुछ फॉलो नहीं कर रहा है. एवरीवेयर जो एक गुंडाराज चल रहा है, ठीक है? एवरीथिंग नीड्स टू बी करेक्टेड and it has to be in accordance with the Constitution of India, which is written by B.R. Ambedkar.
totally constitution is violating the BJP government. Exactly, that's what I'm telling you. Not totally, but as far as I've seen, it is. It is violating. Yes. Okay, thank you. Thank you. Yeah, this is ఇది చిన్నప్పుడు కూడా మనము జానీ జానీ ఎస్ పాప అని ఒక ర్యామ్ పడతాం కదా, అది కూడా ఇది మోడీ మోడీ ఎస్ పాప, ఎనీ డెవలప్మెంట్ నో పాప, ఫార్మర్ హ్యాపీ నో పాప, ఉమెన్ సేఫ్ నో పాప. ఇలా కూడా వీళ్ళు ప్రదర్శన చేస్తున్నారు కాక్రోచ్ పార్టీకి సంబంధించి. మనతో కూడా విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం, వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ మేడం? I just want to say that, bro, you gotta protect your peace now because we cockroaches are out crawling out of this sewage-like system. So, our beloved Modi ji, Pradhan Mantri, hypocrisy की भी सीमा होती है भाई. థ్యాంక్ యూ. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ భారీగా కూడా విద్యార్థులు కానీ అటు నిరుద్యోగులు కానీ నీట్ పేపర్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీట్ పేపర్ లీక్ కావడంతో ఇప్పటికే విద్యార్థులు అనేక మంది కూడా రోడ్లపైకి వచ్చి మహాధర్నా చేపట్టారు. అటు ఇందిరా పార్క్ వద్ద కూడా ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే భారీ ధర్నా కూడా చేపట్టడం జరిగింది. మరొక వైపు కూడా అటు ప్రధానంగా అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కాన్స్టిట్యూషన్ కి రాజ్యాంగానికి విరుద్ధంగా కూడా వ్యవహరిస్తున్నారు, రాజ్యాంగాన్ని పూర్తిగా వైలేషన్ చేస్తున్నారంటూ కూడా ఇటు కాక్రోచ్ జనతా పార్టీ కూడా మహాధర్నా నిర్వహిస్తుంది. సామాజిక న్యాయం కావాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి, రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో అరవింద్, జీ న్యూస్, హైదరాబాద్.